దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య పరలోక రాజ్యపు యొక్క గొప్ప పథకాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. పేతురు యొక్క జీవితంలో ఏమి ఆయన చేయబోతున్నాడు అనే విషయాన్ని. ఈ పేతురు ఎవరండి? దేవుని బిడ్డలారా, 3 సార్లు నేను ఎరుగను అని దేవుని గురించి పలికిన మనిషి. నీళ్లపైన నడిచేటప్పుడు, ప్రభువా నీళ్లపైన నడిచి వచ్చేది మీరే గాని అయితే నేను కూడా నడవడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి నీళ్లపైన నడిచి అల్ప విశ్వాసంతో పడిపోయిన మనిషి. కానీ దేవుడు చేయి పట్టి లేపి నిలబెట్టి తనతో కూడా నిలిపాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని బలహీనతలు ఉండినా, ఎన్నిసార్లు వెనుదిరిగిపోయినా పేతురుని మాత్రం దేవుడు చేయవదలేదు. కారణం, ఎన్నుకొనబడినటువంటి ప్రధాన శిష్యుడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని చేత ఎన్నుకొనబడ్డారా? మీరు దేవుని చేత పిలువబడి ఉన్నారా? ఒక విషయాన్ని ఇక్కడ గమనించండి. ఈ బండ పైన నా సంఘాన్ని కట్టుతాను, పేతురు అనేటువంటి బండ పైన నా సంఘమును కట్టుతానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, పాతాళపు యొక్క ద్వారములు నీ ఎదుట నిలవలేదు. దేవుడు అంటున్నాడు, చూడండి, ఇట్ కెనాట్ ప్రివిల్ అగైన్స్ట్ యూ. అధికారాన్ని దేవుడు పేతురుకి ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని చేత పిలువబడి ఎన్నో పోరాటాలను అనుభవిస్తూ, అయ్యో నా వల్ల కాలేదే, ఎలాగో దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చగలను, ఎన్ని ఆపదలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉపద్రవాలు అని బాధపడుతున్నారా? ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే ఆయన చిత్తాన్ని మీ ద్వారా నెరవేరుస్తాడు. మీరు ఎంత బలహీనము కలిగిన వ్యక్తి అయినా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. కానీ ఆయన చెయ్యి మాత్రం వదలడు. అంత మాత్రం కాదు, దేవుడు మిమ్మల్ని పిలిచి ఉంటే ఆయన ఎటువంటి ఆపద వచ్చినా మిమ్మల్ని వదలడు, మిమ్మల్ని కాపాడతాడు. ఎందుకండి, పిలువబడిన దేవుని బిడ్డలు కాబట్టి ఆయన చెయ్యి వదలడు. పేతురు యొక్క జీవితంలో దాన్ని రుజువుపరుస్తున్నాడు. పాతాళపు యొక్క ద్వారములు నీ ఎదుట నిలవలేందని దేవుడు ఇక్కడ పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, చోలిపోకండి. ఎంతమంది మీ గురించి ఎంత కేవలంగా మాట్లాడినా, ఎంతమంది మిమ్మల్ని గురించి ఏమి మాట్లాడినా, ఏమి అనుకున్నా, మీరు మీ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మాత్రం ఆపవద్దు. ఎందుకంటే మీ ద్వారా ఏమైతే ఆయన నెరవేర్చడానికి చిత్తం కొని ఉన్నాడో ఏ పరిస్థితులను ఆయన ఆపడు. మిమ్మల్ని కాపాడుతాడు, మీ ద్వారా నెరవేరుస్తాడు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళను ఆశీర్వదించండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి, వీళ్ళను బలపరచండి. నాయనా, నా రక్షక, పేతురు అనే బండ పైన మీ సంఘాన్ని కట్టారు. నా రాజా, మొదటి ప్రసంగంలోనే పేతురుని పెంతెకోస్తు రోజున ఒకే ఒక ప్రసంగంలో 3000 మందికి పైగా మీ యొక్క రక్షణ సువార్తను అంగీకరించి, మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి మీ కొరకు జీవంగల సాక్ష్యంగా నిలవడానికి మీరు సహాయం చేశారు. ఈ ఉదయకాల సమయంలో ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి, వీళ్ళని బలపరచండి, వీళ్ళ బలహీనతలు నిర్మూలించండి. నా రక్షక, వీళ్ళ ద్వారా గొప్ప కార్యాలని చేయండి. వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళ వ్యాధుల్ని గుణపరచండి, వీళ్ళ అవసరతలను సంధించండి. ఆయన అనేక మంది ముందర సాక్ష్యంగా వీళ్ళను నిలపండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. May God bless you. Have a good day.